కథా సవ్యసాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు 17వ భాగం 16/6/25. కథ పేరు పాముల నిచ్చెన. మనవాడు యూరప్ వెళ్తున్నాట అని కాఫీ ముగించి అల్లం ముక్క నోట్లో వేసుకున్నాడు చలపతి. హా అన్నాడు కంసుడు. కందాళ పాలెం సుబ్బరాముడు వాడిని కంసుడు అంటారు. ఇంకా చూస్తూ ఉండు, చాగ్లా తర్వాత వీడు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిపోతా బాబోయ్ అని వణికిపోయాడు కంస. అది మే నెల. ఎంత కొత్తవాడైనా వణకాల్సిన ఋతువు కాదు అది ఢిల్లీలో. సుమారు ఏడాది క్రితం ఒకనాడు పాత ట్రంకు పెట్టె ధరించి రాజధానిలోకి దిగాడు ఎంఎస్ పీతాంబరరావు అన్న నీల మేఘశ్యామ్. కరోల్ బాగ్ అయితే బాగుంటుందని, అక్కడ దేశం వాళ్ళు ఉంటారు కదా అని నెమ్మదిగా అక్కడికి చేరా. కానీ తీరా చూస్తే ఎక్కడ దిగడమో తెలియదు. ఒకానొక గోల్ చక్కర్ వద్ద చక్కర్లు కొడుతుండగా అతన్ని గమనించిన రామ్మూర్తి అడిగాడు, అయ్యా మీరు తెలుగు వాళ్ళ? అంతే. ట్రంకును కిందకి దించి అమాంతం ఎగిరి గంతేసి రామ్మూర్తిని గట్టిగా కౌగలించి కన్నీళ్లు పెట్టుకున్నాడు పీతాంబర్. ఇదేదో దౌర్భాగ్య చర్య కాబోలనుకున్న కానిస్టేబుల్ హుకుం సింగ్ ఓ నిమిషం ఆగి తర్వాత అలవాటుతో చాయ్ దుకాణంలోకి దూరిపోయి, పాపం రామ్మూర్తి దేశం కాని దేశంలో దేశం వాళ్ళు ఒకరిని చూస్తే ఎంత ఏదో అనుకుని పీతాంబరపు కౌగిలి విడిపించుకున్నాడు. పీతాంబరాన్ని తన ఇంట్లోకి తీసుకెళ్ళాడు. స్నాన భోజనాలు ఉండటానికి గది అన్నీ ఏర్పాటు చేయాలి. అయ్యా మీకు ఉద్యోగం దొరికి మీరింకో గదిలోకి మారేదా, మా ఇంట్లో ఒక్కరుగా ఉండండి అన్న. శ్రీరామచంద్రుడి లాంటి రాముడు ఇంతకంటే కావాలా ఏవైనా? 24 గంటల్లో స్థాన బలిమి సంపాదించుకున్న పీతాంబర్ స్వంత బలిమి నిమిత్తం కార్యక్రమం ప్రారంభించి 4 రోజుల్లో కరోల్ బాగులోని మనవాళ్ళందరి జాబితా తయారు చేసి కొందరితో చుట్టరికం కలిపారు. కొందరిని మగవాళ్ళని కౌగలించారు. కొందరితో కలిపి క్వశ్చన్ మీద ఘాటైన అభిప్రాయాలు ఇచ్చారు. ఈ విధంగా కరోల్ బాగ్ అయిన తర్వాత మోతీబాగ్, లోడీ కాలనీ ఇలాంటి చోట్ల గల మన వాళ్ళందరినీ పనుగట్టుకొని వెళ్ళి పలకరించి వచ్చారు. ఈ విధమున వక్షం రోజుల్లో అందరికి తను తెలిసిన వాడయ్యాడు పీత. 1 నెల తర్వాత ఒకరోజు అమర్ కాలనీలో ఉన్న సుబ్బారావు గారింటికి వెళ్ళాడు. మాటల సందర్భంలో గమనించాడు హాల్లోని టేబుల్ మీద శిల్ప. ఆహాహా ఎంత బాగుందండి! ఆ గాయన వీణ పట్టుకోవటంలో ఎంత సొగసు వెలికించాడని మహాశిల్పి చొచ్చొచ్చొచ్చో. అవునండి, జైన్ అని నా స్నేహితుడున్నాడు కలకత్తాలో, అతను తయారు చేసి ఇచ్చాడు. ఆహాహా ఏమి జీవం, ఏమి అందం! నిజంగా మీరు అదృష్టవంతులండి అని మురిసిపోయాడు పీత. చిరునవ్వుతో ఊరుకున్నాడు సుబ్బ. పీత సూచించాడు, దీన్ని గనక క్లోజప్ తీస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కాబోలని తలాడించాడు సుబ్బారావు. నాకు దీన్ని మ్యాచింగ్ యాంగిల్లో ఫోటో తీసి ఆ ఫోటోని హెరిస్ జర్నల్ ఆఫ్ ఆర్ట్స్కి పంపించాలని మహా ఇదిగా ఉంది. మీరేమనుకోకపోతే 1 రోజు పాటు దీన్ని నాతో ఉంచుకోవటానికి అనుమతి ఇవ్వండి. ఈ రాతి కావ్యాన్ని రమణీయమైన సెట్టింగులోని చక్కటి ఫోటో ఒక్కటి తీసుకోండి. సుబ్బారావు పలకల. మీరేం జంకకండి, ఈ శిల్పాన్ని నా ప్రాణంలా చూసుకుంటా, నీకు మళ్ళా పువ్వుల్లో పెట్టి తెచ్చి ఇస్తా. అలాగే రండి, మీరంతలా ఇష్టపడితే ఎలా కాదనగలను. నీకు చాలా రుణపడ్డానండి సుబ్బారావు గారు. మీలాంటి వారి కళాహృదయం నాకు తెలుసండి. నాకు తెలుసు అని గల్లగా తెల్లగా
ఆ వీణాపాణి శిల్పాన్ని తోలు సంచిలో ఉంచుకున్నాడు పీత. సుబ్బారావుకి నమస్కారం చెప్పి బయలు. అది జరిగి వారానికి ఆగస్టు నెల. ఈ నెలలో 15వ తారీఖు వచ్చింది. అది స్వాతంత్ర్య దినం. అనేక వేల మందితో పాటు ఎర్రకోట మైదానం చేరాడు పీత. బ్రహ్మాండమైన రోజు. బోలెడు పోలీస్, ఉప్పు గోడ లాంటి బందోబస్తు. అయితేనే ఎలాగో దారి చేసుకొని చెక్క ముందుకు వెళ్ళి తన దగ్గరున్న కెమెరాతో నెహ్రూ గారి జనాన్ని ఎర్రకోట ఎడాపెడా ఫోటోలు తీశాడు పీత. నెహ్రూ గారు జెండా ఎగరేసిన తర్వాత ప్రసంగం చేస్తున్నారు. జనం నిశ్శబ్దంగా వింటున్నారు. పీత కళ్ళు హఠాత్తుగా ఆకుపచ్చ కోట ఆయన మీద పడి. ఆయింది రాజమండ్రి కాదు, దానవాయిపేటలో పసుపు మేడలు ఉండేవాడు కాదు. ఈయన విశాలాక్షత్తయ్యకు దగ్గరి చుట్టం కూడా. ఇక్కడో పెద్ద హేమాహేవి అని వార్త. ఇకనే ఇది మంచి సమయం, మించనీయకుము అంది మనసు. ఆకుపచ్చ కోటాయన 5వ మంత్రితో ముచ్చటిస్తున్న క్షణాన్ ఠపీమని ఒక్క ఫోటో లాగాడు పీత. నాలుకతో కింది పెదవిని తడుపుకోగా అది ఆ ఉదయపు ఎండలో తాచుపాములా మెరిసి. 3వ రోజు పొద్దున్న 7 లిల్లెత్తుగో రోడ్డు మీద ఉన్న పెద్ద బంగళాలో దర్వాన్ ముందర నిలబడ్డాడు. దర్వాన్ బీడీ ముట్టించి కళ్ళు మూసుకు పొగలాగి. పీత దగ్గాడు. అయ్యగారిని చూడాలి, ఆంధ్రా నుండి వచ్చి. క్యా ఆఫ్రికాసే హాయ్ హాయ్ లే హాయ్ అని ఆశ్చర్యపడ్డాడు దర్వానుడు. ఈ కొత్త శాల్తీని పసిగట్టి ఉరిమి తరుముదామని ఉరికి వచ్చిన జిమ్మీ అన్న శౌర్యవంతమైన శ్వానం తక్కువైపోయి దాని భాషలో అయ్యనాయనో అని తోక బాదుకొని పరిగెత్తుకొని వెళ్ళిపో. ఈ లోపుగా ఆకుపచ్చ కోట అయిన కారులోకి ఎక్కనుండడం గమనించిన పీత కరి మీద కంఘించు సింహం కరెంట్ లంఘించాడు. తన సంచి నుండి తీసి క్యాబినెట్ సైజు ఫోటో ఆకుపచ్చ కోట ఆయన ఆ ఫోటోని చూశాడు. అందులో తను మంత్రి గారు ఉండటం గమనించి కాస్త వెనకాతల సిగ్గుపడుతూ నిల్చోంది ఎర్రకోట. 2 వారాలు తిరగకుండా ఉద్యోగం వచ్చింది పీత. ఇంకో వారానికల్లా రామకృష్ణపురం ఒక వాటా అద్దెకు కుదుర్చుకొని రామ్మూర్తి కుటుంబంతో సహా సినిమాకు వెళ్ళిన పూట పీత రామ్మూర్తి ఇచ్చిన గది ఖాళీ చేశారు. పీత ఉద్యోగంలో చేరి నెల తర్వాత దక్షిణాది నుండి ఒక యాత్రా స్పెషల్ వచ్చి అందులో ఉన్న జనంలో ప్రపంచంలో 8వ వింత ఆంధ్రులలో ఐకమత్యం మన సిద్ధాంతం రాసి డాక్టర్ సిద్ధేశ్వరరావు సుప్రసిద్ధ వేణుగాన విద్వాంసుడు మనోహరమూర్తి, ఆంధ్ర తప్ప దేశమంతా ఎరిగిన చిత్రకారుడు డాక్టర్ చారి కూడా ఉన్నారు. ఆ ముగ్గురికి సన్మానం చేసి తీరాలని తాతారావు, పేరి శాస్త్రి కలిసి తీర్మానం. వీళ్ళిద్దరూ ఎవరు అంటే సన్మానం స్పెషలిస్టులు అనుకోవచ్చు. తెలుగు బిడ్డలు గడ్డను విడిచి ఇంత దూరం వచ్చిన వాళ్ళని మనం కాకపోతే ఎవరిని ఆదరిస్తారు? ఉజ్వలమైన సంస్కృతి వారసులం మనం. దాన్ని పోషించకపోతే మనమే లాంటి డైలాగులు చాలనుకొని తాతారావు, పేరి శాస్త్రి కలిసి హఠాహుటిని బయలుదేరి ఇచ్చిన వాళ్ళ దగ్గర చందాలు, ఇవ్వని వాళ్ళ దగ్గర ప్రోత్సాహపు కబుర్లు, ఐడియాలు వసూలు చేసుకొని ఆదివారం ఉదయం అనంత పద్మనాభ స్వామి ఆలయంలో చారి సిద్ధేశ్వరరావు మనోహరమూర్తి గారులకు సన్మానం ఏర్పాటు చేసి ఆ విషయాన్ని పత్రికలో వేయించారు. కరపత్రాలు పంచిపెట్టి ఆదివారం వచ్చింది. ఆహూతులంతా ఆసీనులు, పెద్దవాళ్ళు ముగ్గురికి మాలలు వేశాడు తాతారావు. పేరి శాస్త్రి పెద్దలు ముగ్గురి గురించి 3 ముక్కలు చెబుతానని లేచి నిలుచుకొని మా సంస్కృతి సంఘం తరఫున అంటుండగా ఆడియన్స్లోంచి విశ్వామిత్రుడు లేచాడు. నాన్సెస్, మీది సంస్కృతి సంఘం కాదు,
మీది సమాజం సంస్కృతి సంఘం అంటే మా మేనమామ స్థాపి కావాలంటే రిజిస్ట్రార్ ఆఫీసుకు పదండి లేదా రిట్ పిటిషన్ పంపిస్తా కాచుకోండి అంటూ మీసం ఉండాల్సిన చోట చెయ్యేసి అక్కడ కూర్చున్న ముగ్గురి పెద్దలతో కలిపితే 39 మందిలో ఒక్కడైన కంసుడి తల సిగ్గుతో అది వరకే వంగిపోయి ఇప్పుడు దానిని నేలకేసు కొట్టకుండా మంపి 2 నిమిషాలు తర్జన భర్జన తరువాత విశ్వామిత్రికి వాకౌట్ పెదవ పేరి శాస్త్రి యొక్క 3000 ముక్కల పిమ్మట పరమ రమణీయమైన నాటకీయతతో కటారున లేచి నిల్చొని అధ్యక్షుల వారి అనుమతిస్తే మనం ఈనాటి ఘనమైన అతిథుల మీద నేను రాసిన కొన్ని పద్యాలు చదివి వినిపిస్తా అన్నాడొక. కాకుల మధ్య ఈ గండు కోయిల ఎవరా అని గమనించిన కంసుడి పీత కనపడిన వాడాయ. గబగబా 3 పద్యాలు పీత అంతటితో ఆగల. సోదరులారా, మీరు అనుమతిస్తే ఇటీవలే మొన్ననే వెళ్ళిపోయి సంక్రాంతి మీద నేను రాసిన గేయాన్ని మనవి చేసుకొని, ఈ గేయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీన్ని కేవలం ఒక సంక్రాంతికే కాక సర్వ సంక్రాంతులకు సరిపడే స్థాయిలో రచించడమై అంటూ గేయం చదివా. శ్రోతల చప్పట్లు వినిపించుకోకుండా అది ముగించి ఇంకా ఇలా అన్నాడు పేద. నెహ్రూ గారు గత ఆదివారం రేడియోలో చేసిన ప్రసంగం విన్న తక్షణ నాలో ఉప్పొంగిన భావతరంగాలను కాగితం మీద పెట్టి ఎముకల గూళ్ళు ప్రగతికి రాళ్ళు అన్న ఈ గేయం తాలూకా ఇంగ్లీష్ తర్జుమా నిన్ననే నెహ్రూ గారింట్లో ఇచ్చి వచ్చా. మిగతా 13 దేశ భాషల్లో దీన్ని తర్జుమా చేసే విషయం మీద ఏఐఆర్ వాళ్ళని కలిశారు రేడియో వారు. ఇక లాభం లేదనుకున్నారు కాబోలు తాతారావు పేరి శాస్త్రి కలిసి పీత యొక్క ఒక రెక్క పట్టుకొని సీటుని చూపించి వచ్చిన పెద్దల్లో ఒక ఆయన గట్టిగా ఊపిరి పీల్చుకొని, అయ్యా, ఈ మహానగరంలో మీరింతమంది తెలుగువాడు తీరిక చేసుకొని వచ్చి మాకు ముక్త కంఠంతో అట్లా ఘనంగా చేసిన సన్మానం ఎట్లా కృతజ్ఞత చెప్పాలో తెలియకుండా ఉంది అని కూర్చున్నా. ఆయన వేసిన జోక్ ఇంకెవరికన్నా అర్థమైందో ఏమో అని పరీక్షించాడు కంసు. కెమెరా సరిచేసుకుంటున్న పీత భారత ప్రభుత్వం వారి ఒక శాఖలో అది పెద్ద స్తంభం లాంటి వారొకరితో కలిసి ముసి నవ్వులాడుతున్న పేరి శాస్త్రి తాతారావు కనిపించి ఆ రాత్రి ఆకాశం కింద చలపతి చెప్పాడు, నాన్న కంసుడు, ఇంద్రభవన వాసులు మాట్లాడే భాష వేరు. అలాగే ఇందులో దేశ సేవ అంటే సీనియారిటీతో పని లేక ప్రమోషన్ అనర్థం. సన్మానం అన్నది ఒక లక్ష్యం కాదు, ఇది ఇంకో లక్ష్యానికి రాతబాట అని తెలుగులో చెప్ప. ఆ పాటికి 6 నెలలు ఆ ఊళ్ళో ఉంటున్న కంసుడు అందుకు. అయితే మరి 40 మందికి మించనిదైతే సభ అని పేరు, అంతకంటే ఎక్కువ మంది అది మహాసభ అనుకో. భేష్ మేనల్లుడా భేష్, నువ్వు గ్రహిస్తున్నావన్నమాట. మరొక్కడనుకో బుర్రడ, ఏదైనా హాలులోని సామగ్రి ఆరోగ్యంగా ఉంటే అక్కడ సభ కానీ మహాసభ కానీ జరగలేదని తిరుమలేశుడి భావం. కంసుడు నవ్వాడు, కానీ అది నవ్వు కాదు. ఇంకో రోజు పొద్దుటి వేళ ఆకుపచ్చ కోటాయన వాళ్ళ బంగళా వరండాలో కూర్చొని పేపర్ చదువుకుంటుంది. ఇంతలో వాళ్ళ ఆవిడ అదొచ్చి ఒక్క చూపు చూసి పేపర్ చదివే మొగుళ్ళ మీద పెళ్ళాంకుండే కోపమంతా ఆ చూపులో నింపి, మీరేం బొత్తిగా పట్టించుకోవడమే లేదు అంది త్రిపుర సుందరం. పత్రిక నుండి ఇటు తిరగకుండా అన్నాడు ఆకుపచ్చాయన. త్రిపురం ఇదిగో విను. రుమేనియాలో మాట్లాడుతూ కుర్చేవ్ ఏమంటాడు, ఇంటి మొగాడిని కొంపలో విషయాలు చూడమని అంటూ పేము కుర్చీ లాక్కొని ఆయన ఎదుట కూర్చుంది ఆకుగారి. ఆ క్వశ్చన్ అంటే
ఆకుపచ్చ కోట్. క్రిస్టియన్ మాటల కన్నా వాళ్ళ ఆవిడ మాటలు మోస్ట్ అర్జెంట్ అని పేపర్ కింద పడేశారు. ఏమిటో ఇది పాట అన్న. అవున, పాటగానే ఉంటుంది, ఎందుకుండదు. ఒక పక్క రాధేమో రాత్రిళ్ళు 10ంటికి ఇంటికి అది. ఇక మరో భారతదేశ సంస్కృతి చామదుంప అని పోరాడు సీతని బిఏలో సంస్కరణ తీసుకోమని. ఇప్పుడేమన్నా ఆ పిల్ల నాకేది బోధపడటం లేదో అని మొత్తుకుంటుంది. మీరేమో ఆకో అడ్డొచ్చు. ఆపు త్రిపురం నువ్వు, నేను చెబుతా విను. ఇంతకు నువ్వు సెలవిచ్చింది 2 విషయాలు. ఒకటి రాధ పెళ్ళి, 2 సీతకు ట్యూషన్. ఆ రెంటిని గమనించాలంటేనా? ఆ మాత్రం దానికి అంత పెద్ద నోట్ ఎందుకు రాసావో అర్థం కావట్టు. నేనేం రాశాను? అదే ఏం లేదులే, నువ్వు చెప్పిన మాట నేను విన్నాగా. ఇక నేను చెప్పేది విను. క్రిస్టియన్ బుకారెస్టులో మాట్లాడుతూ కాశ్మీర్ వివర సుందరమ్మ గిరుక్కున లేచి లోపలికి పోయి క్వశ్చన్. క్రిస్టియన్ వాళ్ళ ఆవిడ కూడా అలాగే ఉంటుంది. లేకపోతే ఆ మానవుడు ఇంటి పట్టున ఉండకుండా ఎప్పుడు దేశాల వెంబడి తిరుగుండ నేల అని అతడి మీద జాలిపడ్డాడు. మధ్యాహ్నమే ఆఫీసులో డిప్యూటీ సెక్రటరీ ఎందుకు తన దగ్గరికి వస్తే రాధకు సంబంధం, సీతకు ట్యూషన్ 2 విషయాలు ప్రస్తావించి కోటి సెక్రటరీ అత్యుత్సాహంతో తల ఆడించి తన గదికొచ్చి అండర్ సెక్రటరీని కేకేసి అతడు తన సెక్టార్ ఆఫీసర్ ఆ సాయంకాలం తన పక్కింటాయన కబుర్లాడుతుంటే ఊసొచ్చి. అంటే ఆ పక్కింటాయన రాత్రి 7:30 వేళ భోజనం కూడా చెయ్యకుండా ఆటో రిక్షా చేసుకొని శరవేగంతో లిట్ గో రోడ్ చేశారు. లిట్ గో రోడ్. ఆకుపచ్చ కోట ఆయన భోజనం చేసి చెయ్యి కడుక్కుంటుండ తగుమాత్రంగా వణికి నవ్వి ఆఖరు తమ ఇంట్లో సంస్కృతం ట్యూషన్ చెప్పేవాళ్ళు కావాలిటగా తల ఆడించారు. ఆ ప్రాణమిత్రుడు ఒకడున్నాడు, పేరు శాస్త్రి అని. అతడు సంస్కృతంలో నిధి అన్నారు. రెంటింట్లో ఒక సమస్య తీరి అమ్మయ్యా అని నిట్టూర్చారు. నాన్న ఎంత మాట, రేపొద్దున పేరు శాస్త్రిని లాక్కొచ్చి మీ పాదాల దగ్గర పడేయనటండి అని సెలవు తీసుకున్నాడు పిత. అక్కడి నుంచి పటేల్ నగర్ వెళ్ళి కళానీరంలో పెద్ద ఆఫీసర్ ఒక అనాయన కలుసుకొని అన్నానికి వేళ కాబోతున్న ఆయన జీవిత వివరాలు అడిగి తెలుగు జాతి బాగుపడాలంటే మీలాంటి వాళ్ళ జీవితాలు వెలుగులోకి రావాలి సార్ అని ఆయన ఫోటో తీశారు. చివరికి సరంజామా అంతా సర్దుకొని బయలుదేరుతూ, సార్ మీకు వీరుంటే కాస్త దీపావళి గేయం వెలుగులోకి వచ్చేట్టు చూడండి అని రాత్రి 12ంటికి చీకట్లో ఇల్లు చేరాడు. పొద్దునే కళానిలయం మీద పెద్ద వ్యాసం రాసి తెలుగుదేశంలో ప్రతి పత్రిక. అలాగే ఆ పత్రికకు వరుసగా 10 వారాలు 10 మంది మీద వ్యాసాలు పేజీలు నింపడానికి వస్తువు లేని ఆ పత్రిక వాళ్ళు ఆ వ్యాసకర్త యొక్క అమోఘమైన సారస్వత సేవను ప్రశంసిస్తూ ఒక సంపాదకీయమే రాశారు. సీత ఆ సంపాదకీయాన్ని కత్తి దాని ఇంగ్లీష్లో తర్జుమాతో సహా ఇంకో పెద్ద ఉద్యోగానికి పెడుతున్న అప్లికేషన్తో జతపరిచి ఇంకో రోజు భాంగ్రా నృత్యాన్ని గురించి ఇంగ్లీష్లో వ్యాసం ఒకటి చదివా. పంజాబీ కథకుడు ఆయన దగ్గరికి వెళ్ళి తింటే పుల్కాలే తినబలే, కంటే భాంగ్రాయే కనబలే అంటూ గేయం చదివి ఆయన తన గేయాలు కొన్ని పంజాబీలో రాయించారు. అందులో కొన్ని రేడియో వాళ్ళకి ఇచ్చారు. ఇంతలో వచ్చింది రిపబ్లిక్. ఎముకలు కొరికే చలి అయినా జనం ఉత్సవాలు చూడటానికి తయారు. ఆకుపచ్చ కోట ఆయన ఇచ్చిన పాసుతో రాజ్య పదకు ఉత్తరంగా రాష్ట్రపతి ఆసనానికి ఎదురుగా కూర్చున్నాడు. సైనిక విన్యాసాలు చూశారు. నలుగురికి వినబడే ఆ రాష్ట్రపతి గారి మా ఊరి వారి అని 1 డజను ఫోటోలు తీశాడు. అరఫర్లాంగ్ అవతల 1,00,000 మందిలో ఒకడు
ఒక కానిస్టేబుల్ చేతి కర్ర నీడలో కూర్చొని ఉన్నాడు. రామము రిపబ్లిక్ దిన సందర్భంలో ప్రదానం చేసే బిరుదులు అందుకోవటానికి అనేకులు వచ్చి వారిలో ఒకరు మదరాసు నుండి వచ్చిన నారాయణరావు. ఆయన తన గాన మధిరమతో మాధురి తెలుగుదేశాన్ని 25 నుండి ఉర్రూతలూగించ. ఆయన్ను దేశం ఈనాడు గుర్తించి సత్కరించి బిరుదు ప్రదానం చేసి రాష్ట్రపతి తనతో కరచారం చేసి మాట్లాడిన క్షణం నారాయణరావు గారి జీవితంలో అతి గొప్ప వర్గమే తన అరచేతిలో వచ్చినట్టని. ఆ క్షణం ఆయన సరిగా ఆ క్షణాన్ని ఓ ఫోటో లాగేశాడు. మరుసటి రోజు సాయంకాలం అష్టకష్టాలు పడి వాకపు చేసి కనుక్కొని నారాయణరావు గారి బస చేసి ఇంటి దగ్గర దిగుమతి అయ్యా. అక్క బయట ఎవరో అడ్డు పెడితే వాళ్ళని తోసుకు లోపలికి వెళ్ళి మాట్లాడకుండా నారాయణరావు గారి చేతికి పొడవి. రావు గారు ఉప్పొంగిపోయి ఆ పొంగులో వారు ఇంకా ఉండగానే తాక్కున జేబులోంచి ఓ కాగితం తీసి, మాస్టారు, ఇది నా గుండెల నుండి వచ్చిన గీత, చెయ్యాలి దీన్ని మీరు గానం, కావాలి నా జన్మ ధన్యం అని కూకున్నారు. నారాయణరావు గారు గొంతుకలో వెలక్కాయబడి ఆయన దాన్ని మింగి ఆ గీతాన్ని కక్కి ఆ తర్వాత చెవులు పిండి వారి నుండి ఒక యోగ్యతా పుత్రాపత్రం పుచ్చుకొని మద్రాసు వస్తే తప్పక మీ దర్శనం చేసుకుంటానని అతడు బయలుదేరుతుండగా అతి త్వరలో ఏ కాట్మాండుకో వెళ్ళి స్థిరపడితే క్షేమమని తోచింది నారాయణరావుకి. పీత వెళ్ళిన అరగంట తర్వాత రామ్మూర్తి వచ్చాడు నారాయణరావు దగ్గర. ఏం పోయి రామం, నీకోసం గంట నుంచి ఎదురు చూస్తా, ఇక్కడికనే బయలుదేరాలండి, దారిలో ఇంకో పని తగిలింది, మా ఎదురింటి అబ్బాయిని ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది, ఆసుపత్రి నుండి బస్సు దొరక్క ఆలస్యం. ఓహో, అక్కడ కూడా నువ్వు 1000 ఏళ్ల పూజారి బనం. వెనకటికి బాపట్లో మీ నాన్న అడిగానా అడక్కపోయి అందరి ఆసరాలకు ఆదుకునేవా, ఆ చెట్టు కొమ్మదేగా అంటూ వాత్సల్యంతో చూసి రామ్మూర్తి నవ్వారు. ఏంటి మాస్టారు, టైం అయింది, చాందినీ చౌకులో ఏవో కొనాలన్నారు కదా. మాస్టర్ లేజారు. దారిలో రామ్మూర్తికి యోగ్యతాపుత్రం పుచ్చుకున్న గేయకర్త కథ చెప్పారు. నవ్వి ఊరుకొని పీత ముందు పెద్ద ఉద్యోగానికి అప్లికేషన్ పంపిన ఆఫీస్ నారాయణరావు రాష్ట్రపతి ఉన్న ఫోటో పంపిస్తే, ఇదిగో ఈ ఎడం వైపు ఉన్న ఆయన నాకు ఇచ్చిన యోగ్యతా పత్రం అంటూ ఉత్తరం పంపి అంతటితో ఊరుకోవాలి. అనేక గుమ్మాల దగ్గర పడిగాపులు కాచి అమెరికా అధ్యక్షుడిగా కావడానికి సరిపడేంత కృషి చేశారు. మరి కృషితో నాస్తి దుర్భిక్షం కదా. అంచేత ఆ ఉద్యోగం వచ్చింది పీత. అతని జీతం నెలకు 200 నుండి 500 పాకి చీకటి పాకిన. 6 ఏళ్ళైనా రామ్మూర్తి 330లోనే ఉన్నాడు. అతడి నిత్యం వేసుకోవడం తెలియదు. జీవితానికి అప్పుడే నేర్చుకుంటున్నవాడు కంస్. అతడి జీతం 250 దాటల. 4 రోజుల తర్వాత ఒక రాత్రి సుందరమ్మ హెచ్చరించింది. ఆయన ఏమండో, మంచి ముహూర్తాలన్నీ దాటిపోతాయి. ఎక్కడికి అన్నారు. ఏదో రిపోర్టు చదువుతున్నాయి. చాలేండి సంబడం, చెప్పేది వినండి. ముహూర్తాలు దాటిపోతున్నాయి. పెద్దమ్మాయి రాధ ఒక ఇంటి కోడలు కావటం లేదు అని చెప్పొచ్చాను. ఆకో నవ్వు. అలా నవ్వకండి. ఆ నవ్వు చూస్తే నాకు మహా చిరాకు. అదిగో త్రిపురం, ఎందుకట్లా అనవసరంగా బాధపడతావు? నువ్వు 3 నెలల క్రితం ప్రపోజల్ పెట్టావు కదా, అప్పటి నుంచి ఫైలు నా ఎదటే ఉంది. చూడగా చూడగా నాకు సొల్యూషన్ మిమ్మల్ని తోస్తుందేమిటి? నాకు నవ్వి చెప్పి, దెబ్బే నువ్వుండగా నన్ను ఇంకెవరు తోస్తారులే. ఈ ఏడైనా రాధ పెళ్లి సమస్య ఒకానొక జవాబు కదా, అంటే పరిష్కారం. ఆ అద్గది పరిష్కారం తోస్తాం. నా దృష్టిలో ఒక అబ్బాయి ఉన్నాడు, మనవాడే. ఓ ఎన్నెల దాకా మా ఆఫీసులోనే ఉన్నాడు. బిఏ 4-5 సార్లు కట్టినట్టున్నాడు. ఇంకో 2-3 ప్రయత్నాలు యూనివర్సిటీ వాళ్ళకి ఓపిక హరించిపోయి
రాజీ కింద డిగ్రీ ఇచ్చేవి. ఇకపోతే పైకి రాగ లక్షణాలన్నీ ఉన్నాయి. కుర్రవాడు ఏమించక పాటలవి రాస్తాడు, ఫోటోలు తీసి. ఇకనే ఇద్దరు కలిసి పాడుకోవచ్చు. పాడుకోవచ్చు కానీ అతడి స్వరం కూడా అకారంలాగా ఉంటే మాత్రం ఆ పోదురు మగవాడికి అందేమిటి, కుర్రవాడికి మరీ దెబ్బ పండు ఛాయగా. అక్కడికి మీరేదో పసిడైనట్టు. అది కాదే నేను అతడి పక్క నిల్చుంటే ఎంతో శ్రేష్టమైన తెలుపు రంగున పర్వాలేదని సంబంధం ఖాయం చెయ్య. మరి రాధ ఒప్పుకోవద్దా? దాన్ని ఒప్పించే పూచినారు. ఈ సంబంధాన్ని మట్టుకు చెయ్యి జారనివ్వ. మరి ఈ మధ్య వాడెవడు దిలీప్ సింగట తెగ వస్తున్నాడు. దానికోసం వెధవ గడ్డము వాడు. ఆ దుబ్బుని చూస్తేనే చాలు అగ్గిపెట్ట వెతక బుద్ధి. అబ్బా అందాకా పోయింది ఈ వ్యవహారం. అయితే మరి ఆలస్యం అమృతం. ఓళ్ళండి కనుక్కున్నారు కదా అని నవ్వింది తిరుపతి. ప్రతి మనిషికి ఒక పిచ్చి వంట. రిటైర్డ్ ఇంజనీర్ శేషయ్య గారి కవిత్వం అంటే పిచ్చి. పెళ్ళయిన కొత్తలో వాళ్ళ ఆవిడకు ఆటవలిది చేత గీతలతో ఉత్తరాలు రాసేవాడు. ఆయన ఇప్పుడు ఆ కవితా గోష్ఠులు ఏర్పాటు చేస్తున్నారు. ఆనవాయితీ ప్రకారం ఉగాది రోజున గోష్ఠి నిర్వహించారు. ఊళ్ళో ఉన్న నలుగురు కవితారాధకుల్ని కేకేశారు. చీకటి ప్రాణము రాను అన్నట్టుగా సభకు ప్రాణం మంత్రి గారు కదా. అంచేత ఆయన వచ్చి కంసుడు వెళ్ళాడు. ఈ పాటికే వచ్చి ముందర వరుసలో కూర్చున్నాడు. గోష్ఠి మొదలై సభాధ్యక్షుల సరసోక్తులు, సభికల యథోక్తులు రచించారు. గంటన్నరసేపు సరదాగా గడిచింది. కవితా పఠనం ముగిసి మంత్రి గారు లేవగా అందరూ లేచారు. కంసుడు లేచాడు. ఎందుకో సందేహం వచ్చి పరిశీలించారు. సీత కనపడ ఆశ్చర్యపడి కంసుడు అందరితో పాటు మేడ మెట్లు దిగి వీధిలోకి అందరి దగ్గర సెలవు తీసుకున్న మంత్రి గారు కారు వైపు తిరగగానే తలుపు తీసి పట్టుకున్న పీత కనపడ్డారు. ఆయన లోపలిలోకి వెళ్ళి కూర్చున్నాడు. అందరూ నిలబడి చూస్తున్నారు. తీసి ఉంచిన కారు తెలుగు మీద చేతిని చెయ్యలే. పీతాంబరం నువ్వు అటు చేతైతే రా అన్నారాయన. లంకకు ఎగిరిన ఆంజనేయుడు కారులోకి ఎగిరి పడ్డాడు. పీత తలుపు మోసపై కారు బయలుదేరి పైన మేడ దివాసీలు మడవటంతో శేషయ్య గారి సాయం చేస్తున్న రామ్మూర్తి ఇదంతా గమనించలేదుగా. కంసుడు చూసి వెళ్ళి ఇంటి దగ్గర చలపతికి చెప్పి అవును అదొక పద్ధతి, అందులో తప్పేముందని పెరుగన్నం ముగించి ఫ్లాస్కులోంచి కాఫీ గ్లాసు పోసుకున్నాడు చలపతి. అలా ఆగస్టు వచ్చేసరికి ప్రపంచ రాజకీయాలు అనేక మార్పు. కాశ్మీర్ లాంటి విషయాల మీద మన దేశాన్ని విదేశీయులు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదని తెలిసొచ్చి, అంటే మన దేశం నుండి ఒక సాంస్కృతిక ప్రతినిధి వర్గం బయలుదేరి యూరప్, ఇంగ్లాండ్ పర్యటిస్తే అంతర్జాతీయంగా మన సంబంధాలు బాగుపడతాయి. 9వ మంత్రి గారు ఆ శాఖ సెక్రటరీ నల్లఘాసూటాయ్ ఏర్పాట్లు మొదలుపెట్టి సాంస్కృతిక ప్రతినిధి వర్గానికి ప్రసిద్ధ గాయకుడు నారాయణరావు గారు ఆకుపచ్చ కోటాయ వాళ్ళ ఆవిడ 1కి 4 సార్లు చెప్పగా పీతాంబరాన్ని లిస్టులో వేయించి అది తెలిసిన నారాయణరావు కూడా ప్రతినిధి వర్గం తప్పుకున్నారు. అప్పుడు పీతాంబరమే నాయకుడు యూరప్ బయలుదేరారు. వేణుగాన ధ్వరీనుడు మనోహరమూర్తి ఈ సాంస్కృతిక రాయబారులు లేకపోవటం దారుణం అన్నాడు. ఆ ప్రతినిధి వర్గం లండన్లో దిగిన పత్రికా వార్త అప్పుడే చదివిన రామ్మూర్తి అనగా మీ ఇంట్లో 2 నెలల నుండి చెప్పకుండా వెళ్ళిపోదు, అడగకుండా తీసుకువెళ్ళి 2 కుర్చీలను వెనక్కి ఇవ్వకుండా విదేశాలకు చెక్కేసిన వాణ్ణి ఏమంటారు అని ప్రశ్నించాడు. కారుడు అనవచ్చు. ఆ మారు పేర్ల విషయంలో పెద్ద రీసెర్చ్ చేసిన రామ్మూర్తి నవ్వపోయి ఈ అన్యాయం చూస్తే మనసు దహించకపోదు. అర్హత కలవాళ్ళంతా మారుమూలం మగ్గుతూ ఉంటే ఈ పనికి రాని వీళ్ళందరూ మన డబ్బుతో విదేశాలు ఊరేగడమా
అని మండిపడ్డాడు. కంపల్సరీ డిపాజిట్ విషయాన్ని మరువలేని కంసుడు. ఈ డైలాగు విని విసుక్కున్నాడు. అబ్బా కంసనాథం, అప్పుడప్పుడు నువ్వు అజ్ఞానంలో పడిపోతావు. ఆడ కూతుళ్ళున్నవాడు ఆ మాత్రం ఆదుకోవటం సహజం. రేపు పెళ్ళయి నీకు నలుగురు కూతుళ్ళు పుడితే తెలుసు. అందువల్ల చెల్లి తండ్రి, ఈ రొట్టె మీద కాస్త అదిగో ఆ జాంపు రామ్మూర్తికి నువ్వు నిమ్మరసంతో ఇంత ఐసు మొక్క పడేసి తాగు. ఆ రోజు సాయంత్రం లండన్లో పెద్ద పత్రికా కార్యాలయం పత్రిక సంపాదకుడు పదే ధన్యవాదాలు చెప్పారు. మిస్టర్ అంబర్, మీరెంతో దయతో బహుకరించారు. ఈ శిల్పం బ్రహ్మాండంగా ఉంది అని పీతతో కరచాలనం చేసి వాళ్ళిద్దరూ మధ్య ఉన్న టేబుల్ మీద తటాకం మధ్య తామర పువ్వుల నిలిచి ఉంది వీణావాణి శిల్పం, పాణి శిల్పం. తృప్తిగా నవ్వాడు పీత. ఇతడి ద్వారా రేపో ఎల్లుండో డ్యూక్ గారిని కలుసుకోవాలనుకో. నా జీవితంలో ఇలాంటివి ఎన్నో చూశా అన్నట్లుగా నెమ్మదిగా నిండుగా పారుతోంది థేమ్స్ నది. లండన్లో ఉన్న థేమ్స్. ఆంధ్ర సచిత్ర వారపత్రిక 64వ సంవత్సరంలో పడిన కథ ఇది. రేపు రాణి దీపావళి కథ గురించి తెలుసుకోండి.